తులారాశి. ఈ పేరు వినగానే మనసులోకి వచ్చే మొదటి భావం సమతుల్యత. తులం అంటే తూకం. ఒకవైపు ఎంత ఉంటే మరోవైపు కూడా అంతే ఉండాలి అనే తత్వం ఈ రాశి వారి అంతరంగంలో పుట్టుకతోనే నాటుకుపోయి ఉంటుంది. బయటకి వీరు చాలా ప్రశాంతంగా, స్మార్ట్గా, మృదువుగా కనిపిస్తారు. కానీ లోపల మాత్రం ప్రతి విషయాన్ని తూకం వేసి చూసే అలవాటు వీరికి ఎక్కువగా ఉంటుంది. ఒక నిర్ణయం తీసుకునే ముందు 10 సార్లు ఆలోచిస్తారు. అందుకే కొంతమంది వీరిని డిసైడ్ చేయలేని వాళ్ళలా అనిపించవచ్చు. కానీ వాస్తవానికి వీరు తొందరపడి తప్పు చేయడం ఇష్టం లేని వారు. తులారాశి వారు 7వ రాశి. ఇది వాయువు తత్వానికి చెందింది. ఈ రాశి అధిపతి శుక్రుడు. అందుకే వీరిలో అందం, ఆకర్షణ, కళాత్మకత, ప్రేమ భావం ఎక్కువగా కనిపిస్తాయి. తులారాశి 3వ నక్షత్రంలో విభజించబడింది. చిత్త 3, 4 పాదాలు, స్వాతి 1, 2, 3, 4 పాదాలు, విశాఖ 1, 2, 3 పాదాలు, మొత్తం 9 పాదాలు ఈ రాశిలో వస్తాయి. ప్రతి నక్షత్రం వీరి స్వభావంలో కొద్దిగా మార్పులు తీసుకువస్తుంది. చిత్త నక్షత్ర ప్రభావం ఉన్నవారు కొంచెం గర్వభావం కలిగి ఉంటారు. స్వాతి నక్షత్రం ఉన్నవారు స్వతంత్రంగా ఉండాలని ఇష్టపడతారు. ఎవరికీ బానిసలా ఉండరు. విశాఖ నక్షత్రం ఉన్నవారు లక్ష్య సాధనలో గట్టి పట్టుదల చూపిస్తారు. అందుకే తులారాశి ఉన్నది ఒకేలా కనిపించిన లోపల చాలా వైవిధ్యం ఉంటుంది. మనస్తత్వం విషయానికి వస్తే తులారాశి వారు తెలివైన వారా? ఖచ్చితంగా అవును అని చెప్పుకోవచ్చు. కానీ వారి తెలివి గట్టిగా కనిపించదు. వీరి తెలివి నిశ్శబ్దంగా పనిచేస్తుంది. ఎవరిని నొప్పించకుండా తమ పని ఎలా సాధించుకోవాలో వీరికి బాగా తెలుసు. మాట తీరు చాలా మృదువుగా ఉంటుంది. కోపం వచ్చిన బయటకి చూపించరు. కానీ ఒక్కసారి గాయపడ్డ హృదయం మళ్ళీ సులభంగా దగ్గర కావదు. ఇప్పుడు ఆర్థిక పరిస్థితి గురించి తులారాశి వారు డబ్బు సంపాదించలేరా? కాదు, సంపాదిస్తారు. కానీ డబ్బు నిల్వబెట్టడం కష్టమవుతుంది. ఎందుకంటే వీరికి సుఖ సౌకర్యాలు, మంచి వస్త్రాలు, మంచి వాతావరణం, అందమైన జీవితం అంటే ఇష్టం. ఖర్చు చేసే ముందు ఎక్కువ ఆలోచించరు. ముఖ్యంగా కుటుంబం కోసం, ప్రేమించిన వారి కోసం డబ్బు వెచ్చించడంలో వెనకాడరు. వీరికి ఎక్కువగా ఎదురయ్యే ఆర్థిక ఇబ్బందులు 3 రకాలుగా ఉంటాయి. భాగస్వామ్య సమస్యలు. తులారాశి వారు 7వ రాశి కావడం వల్ల భాగస్వామ్యం, పార్ట్నర్షిప్ విషయాల్లో ఎక్కువ ప్రభావం ఉంటుంది. వ్యాపారంలో ఇతరులపై నమ్మకం పెట్టుకొని పెట్టుబడులు పెట్టి నష్టపోయే అవకాశం ఎక్కువగా ఉంది. అందుకే కాంట్రాక్టులు, ఒప్పందాలు పెట్టే ముందు చాలా జాగ్రత్తగా ఉండాలి. భావోద్వేగ ఖర్చులు. కోపం వచ్చినా, బాధపడ్డా, ఆనందంగా ఉన్నా షాపింగ్ చేయడం లేదా అవసరం లేని ఖర్చులు చేయడం వీరికి అలవాటు అవుతుంది. ఇది దీర్ఘకాలంలో ఆర్థిక ఒత్తిడికి దారితీస్తుంది. నిర్ణయాల్లో ఆలస్యం. మంచి అవకాశాలు వచ్చినా ఎక్కువ ఆలోచించి మిస్ చేసుకునే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా ఇల్లు, భూమి, పెట్టుబడుల విషయంలో ఆలస్యం నష్టానికి కారణమవుతుంది. తులారాశి వారు మీరు కొంతమందితో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎవరితో జాగ్రత్తగా ఉండాలంటే చాలా ఎక్కువగా పొగడ్తలు చేసే వ్యక్తులతో చాలా జాగ్రత్తగా ఉండాలి. తులారాశి వారు మృదువుగా మాట్లాడే వాళ్ళు కావడంతో మోసగాళ్లు వీరిని మంచితనాన్ని ఉపయోగించుకునే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా డబ్బు అప్పుగా అడిగే స్నేహితులు డబ్బుల విషయంలో కఠినంగా ఉండాలి. సరే పర్లేదు అని అనడం వల్ల తర్వాత బాధపడే పరిస్థితి వస్తుంది. ఇంకా చాలా డామినేట్ చేసే వ్యక్తులతో కూడా వీరు ఇబ్బంది పడతారు. తులారాశి వారికి గౌరవం ముఖ్యం. తమ అభిప్రాయాన్ని వినకుండా నిర్ణయాలు తీసుకునే వారితో కలిసి ఉండటం వీరికి మానసిక ఒత్తిడిని ఇస్తుంది. వీరికి ఆర్థికంగా మెరుగైన కాలం సాధారణంగా శుక్ర ప్రభావం బలంగా ఉన్నప్పుడు వస్తుంది. కళలు, డిజైన్, బ్యూటీషియన్, మీడియా, న్యాయం, మధ్యవర్తిత్వం వంటి రంగాల్లో మంచి స్థానం సంపాదించగలరు. ఒకసారి స్థిరంగా నిలబడితే మంచి సంపాదన చేస్తారు. కానీ స్థిరతత్వం రావడానికి కొంత సమయం పడుతుంది. తులారాశి వారు బయటికి ఎంత ప్రశాంతంగా కనిపించిన లోపల చాలా భావోద్వేగంతో ఉంటారు. ఎవరు తమను గౌరవిస్తే వారికి ప్రాణం ఇస్తారు. కానీ అవమానిస్తే నిశ్శబ్దంగా దూరం అవుతారు. జీవితంలో చాలాసార్లు ఇతరుల కోసం ఎక్కువగా త్యాగాలు చేసి తర్వాత నాకు ఎవరు అని బాధపడే పరిస్థితి వస్తుంది. అందుకే ఈ రాశి వారికి ముఖ్యమైన సలహా ఏంటంటే డబ్బు విషయంలో హృదయం కాదు, మెదడు ఉపయోగించాలి. ప్రతి ఒప్పందం రాతపూర్వకంగా ఉండాలి.
ఖర్చులకు ఒక పరిమితి పెట్టుకోవాలి. ముఖ్యంగా భాగస్వామ్య వ్యాపారాల్లో పూర్తి స్పష్టత అవసరం. ఇక తులారాశి వారి జీవితంలోకి కే అక్షరం గల వ్యక్తి ప్రవేశించడం అనేది సాధారణ పరిచయం కాదు. ఇది కర్మ సంబంధం లాంటి సంబంధంగా మారే అవకాశం ఎక్కువగా ఉంటుంది. తులారాశి వారు స్వభావంగా సమతుల్యత కోరుకునేవారు. కానీ కే అక్షరం గల వ్యక్తులు సాధారణంగా బలమైన ఆత్మవిశ్వాసం, స్పష్టమైన అభిప్రాయం, కొంచెం అధిక ఆధిపత్యం స్వభావం కలిగి ఉంటారు. ఈ ఇద్దరి మధ్య మొదట ఆకర్షణ చాలా వేగంగా ఏర్పడుతుంది. ఎందుకంటే తులారాశి వారికి బలమైన వ్యక్తిత్వం ఉన్నవారు అంటే చాలా ఇష్టం. అలాగే కే అక్షరం గల వ్యక్తికి తులారాశి వారి మృదుతత్వం, అందం, మాట్లాడే తీరు బాగా నచ్చుతుంది. వీరికి మొదటి పరిచయం నుంచే ఒక ప్రత్యేకమైన కనెక్షన్ ఉంటుంది. మాటలు ఎక్కువగా అవసరం లేకుండానే అర్థం చేసుకునే పరిస్థితి వస్తుంది. తులారాశి వారు ఎవరినైనా జీవితంలోకి అంగీకరించడానికి సమయం తీసుకుంటారు. కానీ కే అక్షరం గల వ్యక్తి విషయంలో ఆలోచనలు వేగంగా జరుగుతాయి. ఇది పూర్వజన్మ బంధం లాంటిదని అనిపించే స్థాయికి వెళ్తుంది. అయితే ఈ బంధం పూర్తిగా సులభం కాదు. తులారాశి వారు శాంతి కోరుకునేవారు. వీరికి గొడవలంటే అస్సలు ఇష్టం ఉండదు. కానీ కే అక్షరం గల వ్యక్తి కొంచెం సూటిగా మాట్లాడే స్వభావం కలిగి ఉండవచ్చు. నిజం చెప్పాలనే తత్వం వల్ల తులారాశి వారి మనసు గాయపడే సందర్భాలు ఉంటాయి. మొదట్లో చిన్న చిన్న అభిప్రాయ భేదాలు వస్తాయి. తులారాశి వారు మాటలు మింగేసి సైలెంట్గా ఉండటం వల్ల లోపల బాధ పెరుగుతుంది. కే అక్షరం గల వ్యక్తి మాత్రం ఏమైంది అని నేరుగా అడగవచ్చు. ఈ దశలో సరైన కమ్యూనికేషన్ లేకపోతే అపార్థాలు పెరుగుతాయి. ఆర్థిక విషయాల్లో చూస్తే ఈ ఇద్దరి కలయిక ఆసక్తికరంగా ఉంటుంది. తులారాశి వారు ఖర్చు విషయంలో కొంచెం భావోద్వేగంతో ఉంటారు. కానీ కే అక్షరం గల వ్యక్తి లెక్కలు చూసే స్వభావం కలిగి ఉంటే ఇద్దరి మధ్య మంచి బ్యాలెన్స్ ఏర్పడుతుంది. ఒకరు ఖర్చు చేస్తే మరొకరు కంట్రోల్ చేస్తారు. అయితే కే అక్షరం గల వ్యక్తి కూడా ఆడంబరాలు ఇష్టపడితే అప్పుడప్పుడు అనవసరమైన పెట్టుబడులు పెట్టి నష్టపోయే ప్రమాదం ఎక్కువగా ఉంది. ముఖ్యంగా భాగస్వామ్య వ్యాపారాల్లో స్పష్టత లేకపోతే తులారాశి వారు నమ్మకంతో ముందుకు వెళ్ళి తర్వాత బాధపడే పరిస్థితి వస్తుంది. భావోద్వేగంగా ఈ బంధం చాలా లోతైంది. తులారాశి వారు ప్రేమను ఎంతో పవిత్రంగా చూస్తారు. కే అక్షరం గల వ్యక్తి జీవితంలోకి వచ్చిన తర్వాత తులారాశి వారి ఆలోచనలు, నిర్ణయాలు, లక్ష్యాలు కూడా మార్చవచ్చు. వీరు మరింత బాధ్యతగా మారుతారు. కొంతకాలం పాటు ఈ బంధం వీరి జీవితంలో ప్రధాన కేంద్రంగా మారుతుంది. కుటుంబ సభ్యులు కూడా ఈ మార్పును గమనిస్తారు. అయితే ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే తులారాశి వారు ఎవరినైనా అతి విశ్వసిస్తారు. కే అక్షరం గల వ్యక్తి నిజాయితీగా ఉంటే ఈ బంధం జీవితాంతం నిలుస్తుంది. కానీ ఆ వ్యక్తి మాటల్లో మాయ ఉంటే తులారాశి వారి హృదయం తీవ్రంగా దెబ్బతింటుంది. ఒకసారి నమ్మకం విరిగితే మళ్ళీ మునుపటి స్థాయికి రావడం కష్టం. ఈ బంధం వివాహంగా మారితే జీవితంలో మంచి స్థిరతత్వం వచ్చే అవకాశం ఉంది. కే అక్షరం గల వ్యక్తి నిర్ణయాలు తీసుకోవడంలో ముందుంటారు. తులారాశి వారు ఆ నిర్ణయాలకు సపోర్ట్గా నిలుస్తారు. ఇద్దరు ఒకరిని ఒకరు గౌరవిస్తే ఆర్థికంగా కూడా అభివృద్ధి సాధిస్తారు. కానీ ఈ బంధంలో ఈగో సమస్యలు రాకూడదు. నేను సరైన వాడిని అనే భావన ఎక్కువైతే సంబంధం దెబ్బతింటుంది. ఆధ్యాత్మికంగా కూడా ఈ కలయిక ప్రత్యేకమే. తులారాశి వారు అందాన్ని, సమతుల్యతను కోరుకుంటారు. కే అక్షరం గల వ్యక్తి వారికి ధైర్యం నేర్పుతారు. జీవితంలో లేదు అనడం నేర్పిస్తారు. ఇది తులారాశి వారికి పెద్ద పాఠం అవుతుంది. కొన్నిసార్లు ఈ వ్యక్తి జీవితంలోకి రావడం ఒక పరీక్షలా అనిపించవచ్చు. కానీ ఆ పరీక్షను సరిగ్గా ఎదుర్కొంటే తులారాశి వారు మరింత బలంగా మారుతారు. మొత్తానికి కే అక్షరం గల వ్యక్తి తులారాశి వారి జీవితంలోకి వస్తే మొదట ఆకర్షణ, తర్వాత పరీక్షలు, చివరికి స్థిరతత్వం లేదా గాఢమైన పాఠం అనే 3 దశలు ఉంటాయి. ఇది పూర్తిగా ఇద్దరి పరస్పర గౌరవం, నిజాయితీ, కమ్యూనికేషన్ మీద ఆధారపడి ఉంటుంది. తులారాశి వారు తమ మనసులో ఉన్న మాటలను దాచుకోకుండా స్పష్టంగా చెప్పగలిగితే ఈ బంధం వారికి అదృష్టాన్ని కూడా తెచ్చిపెడుతుంది. తులారాశి వారు మనస్తత్వంకు పత్రికలు. కానీ వారి జీవితం అంతా సమతుల్యంగా, సాఫీగా సాగిపోదు. బయటకి చిరునవ్వుతో లోపల ఎన్నో ఆలోచనతో జీవించే ఈ రాశి వారు చాలాసార్లు ఇతరుల కోసం త్యాగాలు చేస్తూ తమ మనసును మర్చిపోతారు. ఆర్థికంగా కూడా వీరి ప్రయాణం ఒక పాఠంలా ఉంటుంది.
సంపాదించే శక్తి వీరిలో ఉంటుంది. అవకాశాలు కూడా వస్తాయి. కానీ నిల్వ చేసుకోవడం కఠినం. నిర్ణయాలు తీసుకోవడం కొంచెం ఆలస్యం అవుతుంది. భావోద్వేగంతో తీసుకున్న నిర్ణయాలు, నమ్మకంతో పెట్టిన పెట్టుబడులు, సరైన పర్లేదు అని వదిలేసిన విషయాలు తర్వాత ఒత్తిడికి కారణమవుతాయి. అందుకే తులారాశి వారు డబ్బు విషయంలో హృదయం కంటే బుద్ధిని ముందుకు పెట్టాలి. ఇలాంటి జీవితంలోకి కే అక్షరం గల వ్యక్తి అడుగు పెడితే అది సాధారణ పరిచయం అయితే కాదు. మొదట ఆకర్షణ, తర్వాత ఆత్మీయత, ఆపై పరీక్షలు. ఈ 3 దశ తప్పకుండా ఉంటాయి. ఈ వ్యక్తి ధైర్యంగా, స్పష్టంగా, కొంచెం ఆధిపత్యంగా ఉండవచ్చు. తులారాశి వారి మృదుత్వానికి అది ఒక సవాలు లాంటిదిగా అనిపించవచ్చు. కానీ అదే సమయంలో ఒక పాఠం కూడా అవుతుంది. లేదు అనడం నేర్చుకోవడం, తమ మనసు చెప్పడం, తమ హక్కు కోసం నిలబడటం, ఇవన్నీ ఈ బంధం ద్వారా తులారాశి వారు నేర్చుకుంటారు. ఈ బంధం నిజాయితీతో నడిస్తే ఆర్థికంగా కూడా అభివృద్ధి ఉంటుంది. ఒకరు ఆలోచన, మరొకరు అమలు, ఇలా కలిసి ముందుకు వెళ్తే మంచి స్థిరతత్వం వస్తుంది. కానీ ఈగో, అవమానం, మౌనం పెరిగితే దూరాలు ఏర్పడతాయి. తులారాశి వారు ఎక్కువగా మౌనంగా బాధపడే స్వభావం కలవారు. కే అక్షరం గల వ్యక్తి నిజంగా అర్థం చేసుకునే వ్యక్తి అయితే ఈ బంధం జీవితాంతం నిలుస్తుంది. లేకపోతే ఇది ఒక గాఢమైన జీవిత పాఠంగా మిగిలిపోతుంది. ఇంకా ఒక ముఖ్యమైన అంశం, నరఘోష ప్రభావం. తులారాశి వారు అందంగా, ఆకర్షణీయంగా, అందరి మధ్య మంచి పేరును సంపాదించగలరు. ఇలాంటి వ్యక్తిపై అసూయ చూపులు పడే అవకాశం ఎక్కువగా ఉంది. ముఖ్యంగా సంబంధాల్లో ఆనందంగా ఉన్నప్పుడు, ఆర్థికంగా ఎదుగుతున్నప్పుడు, కొత్త ఇల్లు లేదా వ్యాపారం ప్రారంభించినప్పుడు నరఘోష ప్రభావం కనిపించవచ్చు. ఆకస్మికంగా చిన్న చిన్న గొడవలు రావడం, అనవసరమైన ఖర్చులు పెరగటం, ఆరోగ్యంగా ఉన్నవారు అలసటగా ఫీల్ అవ్వడం, ఇవన్నీ దృష్టి దోష సూచనలు కావచ్చు. అందుకే తులారాశి వారు ప్రతి శుక్రవారం శుక్రుడికి సంబంధించిన పూజలు చేయడం, తెల్లని వస్త్రాలు ధరించడం, దానం చేయడం, ఇంట్లో శుభ్రత, సువాసనను ఉంచడం మంచిది. ముఖ్యంగా తమ సంతోషాలను అందరితో పంచుకోవడంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ప్రతి విషయాన్ని సోషల్గా ప్రదర్శించాల్సిన అవసరం లేదు. కొంత సంతోషం మనసులోనే ఉంచుకుంటే మంచిది. మొత్తానికి తులారాశి వారి జీవితం ప్రేమ, పరీక్షలు, సమతుల్యత, ఆర్థిక పాఠాలు, సంబంధాల గాఢత, ఈ 5 అంశాలు చుట్టూ తిరుగుతూ కే అక్షరం గల వ్యక్తి వారి జీవితంలోకి రావడం ఒక మార్పు దశ. అది స్పష్టంగా మారాలంటే తులారాశి వారు తమ స్వభావాన్ని కోల్పోకుండా, కానీ అవసరమైన చోట గట్టిగా నిలబడాలి. నమ్మకం పెట్టుకోవాలి, కానీ అందంగా కాదు. ప్రేమించాలి, కానీ స్వాభిమానాన్ని వదలకుండా. డబ్బు సంపాదించాలి, కానీ జాగ్రత్తగా నిల్వ పెట్టాలి. ఇలా సమతుల్యతను నిజంగా ఆచరిస్తే తులారాశి వారికి జీవితంలో స్థిరతత్వం, గౌరవం, ఆనందం తప్పకుండా లభిస్తుంది. తులారాశి వారు చూశారు కదా. ఈ జాతకం మీకు నచ్చినట్లయితే, ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మీ స్నేహితులతో షేర్ చేయండి. ఇంకా ఇలాంటి లోతైన జాతక విశ్లేషణలు చూడాలంటే మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ను ఆన్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్లో తప్పకుండా తెలియజేయండి. మీ ప్రేమ, మీ మద్దతే మాకు ప్రేరణ.